తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ, 1,00,000 ఇళ్లు కూల్చే ప్లాన్, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. హైదరాబాద్ లో వివాహ శుభాకాంక్షలు, 2 కుటుంబాలను ఆశీర్వదించిన చంద్రబాబు. కాంగ్రెస్ కు ప్రజల హెల్త్ కాదు, నేతల వెల్తే ముఖ్యం, అమిత్ షా ఘాటు విమర్శలు. డ్రగ్స్ కేసులో ఎవరికీ మినహాయింపు లేదు, చట్టం తన పని తాను చేస్తోంది, మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, శ్రీనగర్లో అపాయింట్మెంట్ లెటర్లు అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్. రోడ్డు భద్రతపై అవగాహన, విజయవాడలో వరల్డ్ కన్స్యూమర్ డే వాకథాన్. డ్రగ్ ఫ్రీ బీహార్ కోసం పాట్నా మారథాన్, పాల్గొన్న పివి సింధు. ఫిట్ గా ఉంటేనే వికసిత్ రాజస్థాన్ రన్ లో సీఎం భజన్ లాల్ శర్మ పిలుపు. బైక్ పొగతో ఘోర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం, డ్రగ్స్ టెస్ట్ లో 6గురికి పాజిటివ్. నెల్లూరులో జనసేన నేతల మధ్య ఘర్షణ, సభ్యత్వ కార్యక్రమంలో బాహాబాహి. మూసీ ప్రాజెక్టులో ప్రభుత్వం మోసం చేస్తుంది, పూర్తి డిపిఆర్ విడుదల చేయాలి, కవిత డిమాండ్. హిమాయత్ సాగర్ వద్ద జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో 1,00,000 ఇళ్లు కూల్చి భూములు దండుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా 16,634 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇప్పుడు మాత్రం 1,50,000 కోట్ల ప్రాజెక్టు పేరుతో 3,300 ఎకరాలు సేకరించే దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. గాంధీ పేరు చెప్పి ఇల్లు కూల్చొద్దని తుషార్ గాంధీ కూడా చెప్తున్నారని గుర్తు చేశారు. ఎస్టీపీలో ట్రీట్ చేసిన నీళ్లు మూసీలోకి వదలొద్దంటున్నారు. మరి ఎక్కడ వదలాలి, మీ ఇంటి వెనకాలనా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో 2 వివాహిత జంటలను కలిసి ఆశీర్వదించారు. ముందుగా నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, నైనిక దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చంద్రబాబును శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం ప్రజాభవన్కు వెళ్లిన చంద్రబాబు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షి దంపతులను కూడా ఆశీర్వదించారు. ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల క్రితం అస్సాం ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కాకుండా తమ నేతల కుటుంబాల ఫైనాన్షియల్ హెల్త్ పైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్సాంలో వైద్య రంగంలో భారీ మార్పులు జరిగాయని తెలిపారు. ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. అస్సాం అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా చట్టానికి ఎవరూ మించి ఉండరని ఆయన స్పష్టం చేశారు. నార్కోటిక్స్ కేసుల్లో పోలీసులు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే 2022లో కూడా అదే ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్లు నిర్వహించారని గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. శ్రీనగర్లోని లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక ప్రకటన చేశారు. కాశ్మీర్ డివిజన్కు చెందిన ఉగ్రవాద బాధిత కుటుంబాల నుంచి 49 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఉగ్రవాదంతో నష్టపోయిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా విజయవాడలో అవగాహన వాకథాన్ నిర్వహించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం మాట్లాడుతూ ముఖ్యంగా నాణ్యమైన ఐఎస్ఐ హెల్మెట్లు ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తల రక్షణ కోసం ప్రమాణాలు కలిగిన హెల్మెట్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల అనేక ప్రాణాలు కాపాడవచ్చని ఆమె తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. బీహార్లోని పాట్నాలో గాంధీ మైదాన్ వద్ద డ్రగ్ ఫ్రీ బీహార్ పేరిట ప్రత్యేక మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు పాల్గొని సందేశం ఇచ్చారు.
పాట్నాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడికి రెండోసారి వచ్చానని ఆమె తెలిపారు. ఉదయం పరుగులు, మారథాన్ లాంటి కార్యక్రమాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమని తెలిపారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీసులకు కూడా ఆమె అభినందనలు తెలిపారు. జైపూర్లోని అమర్ జవాన్ జ్యోతి వద్ద వికసిత్ రాజస్థాన్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ప్రజల ఉత్సాహం వల్లే వికసిత్ రాజస్థాన్ లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఉండడం ప్రతి ఒక్కరి జీవన మంత్రంగా మారాలని సూచించారు. దేశ ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఎంతో ప్రేరణనిస్తుందని తెలిపారు. ఫిట్నెస్ తో పాటు అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని సీఎం భజన్ లాల్ శర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో బైక్ ఇంజిన్ ఆన్లో ఉంచడంతో వచ్చిన పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తాత రామచంద్రయ్య, మనవడు కార్తిక్, కవల మనవరాలు చరిత, చందన ఉన్నారు. ఇంజిన్ సమస్య కారణంగా బైక్ను మరమ్మతు చేయించిన తర్వాత రాత్రంతా స్టార్ట్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించడంతో ఇంట్లోనే ఆన్ చేశారు. ఇల్లు ఇరుగ్గా ఉండడంతో గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో బైక్ నుంచి వచ్చిన పొగ గదిలో వ్యాపించింది. ఈ ఘటనలో తండ్రి మురళి, తల్లి రేవతి పై అంతస్తులో నిద్రించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా రైడ్ నిర్వహించారు. ఈగల్ ఫోర్స్, ఎస్ఓటీ, ఫ్యూచర్ సిటీ పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టగా కొకైన్, మద్యం, ఒక రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. రైడ్ సమయంలో కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఒక వ్యక్తిని పిస్టోల్తో పాటు ఒక లైవ్ రౌండ్తో అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి వద్ద నుండి 4 ఉపయోగించిన కార్ట్రిడ్జ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ గిరిధర్ రావుల వెల్లడించగా ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు స్థానిక నాయకులు ప్రయత్నించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో 2 వర్గాల మధ్య తీవ్ర వివాదం జరిగింది. అది కాస్త ఘర్షణగా మారి ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన అనంతరం శ్రీధర్, అతని అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు చెప్పడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్లో కూడా పూర్తి DPR ఇవ్వకుండా కేవలం ఫేజ్ 1 వివరాలు మాత్రమే వెల్లడించారని అన్నారు. గతంలో ఫేజ్ 1 అభివృద్ధికి 5,641 కోట్లు అవసరమని చెప్పి తాజాగా 6,500 కోట్ల నుండి 7,000 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. మూసీ అభివృద్ధి పేరుతో 1,430 ప్రాపర్టీలు కూల్చి కాలనీలు కడతామని చెప్తున్న ప్రభుత్వం బాధితులతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. నార్సింగ్లో మూసీ నది మధ్యలో నిర్మాణాలపై తాము ఆందోళన చేస్తే హైడ్రా తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తాము మాట్లాడింది ఆధారాలతోనేనని, హైడ్రా విడుదల చేసిన ట్వీట్లను సాయంత్రం లోపు తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తామని ఆమె హెచ్చరించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.